యోబు గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి అయ్యా. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదు. ఆమేన్. వ్రాయబడిన ఈ ప్రవచనపు మాట ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో, బోధిస్తున్న నా జీవితంలో, వింటున్న మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఈ వర్తమానం గడిచిన రాత్రి నేను చెప్పాను. ఒకవేళ వినకపోతే వినండి, దాని కొనసాగింపు చెప్తాను. యోబును గూర్చి యోబు స్నేహితుడు అంటున్న మాట, యోబు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురుగాక అంటాడు. నువ్వు పూర్ణ వయస్సు గలవాడవై నిండు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నువ్వు సమాధికి చేరతావు. ఈ మాట వింటున్న క్రైస్తవ జనమ, యోబు అప్పటికి సర్వం కోల్పోయి అంతా అయిపోయింది, నా బ్రతుకులో ఇంకేం మిగిలింది అన్న స్థితిలో యోబును చూసి వాళ్ళు అంటున్న మాట, యోబు ఈరోజు ఎండిపోయావేమో, బీడుబారినట్లుగా నీ పరిస్థితి ఉందేమో. లేదు, ఒకరోజు రాబోతుంది, నీవు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు అంటాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, ఒకవేళ కుటుంబం ఈ గడియలో ఎండినట్లుగా, నిస్సారంగా, ఎండిన భూమిలాగా, మూడుబారిన జీవితంలాగా కనబడుతుందా? నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఇదే భూమి మీద పచ్చికలాగా నీవు నీ కుటుంబం విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు అలా మనల్ని విస్తరింప చేయాలంటే దినమెల్లా ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. అదే కీర్తనల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి. 72వ కీర్తన 15, 16 చరణాలు. 15, 16 చరణాలు చదవండి అయ్యా. ఓకే, ఓకే, ఓకే. ఆగుదాం ఇక్కడ. దినమంతయు అతనిని పొగుడుదురు. పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడును. నేల మీద పచ్చిక వలె ఆమేన్. ఏమన్నారు? నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఏ పట్టణంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో, ఏ పల్లెలో, ఏ తాండాలో, ఏ గ్రామంలో, ఏ కుగ్రామంలో ఉండి వాక్యం వింటున్నావో నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ ఉంటున్న పట్టణంలో పచ్చిక వలె తేజరిల్లే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ ఉంటున్న గ్రామంలోనే, నీ ఉంటున్న తాండాలోనే పచ్చికలాగా తేజరిల్లే ధన్యకరమైన జీవితం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. అయితే సుమి, దేవుడు అలా అనుగ్రహించాలంటే దినమల్లా రాయబడిన మాట, దినమంతా అతనిని పొగడుదురు. ఇది ఎవరిని గూర్చి రాయబడిన ప్రవచనపు మాట? మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచనపు మాట. దినమంతా ఆ దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ మన నోట కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. సనుగుడు దేవుని బిడ్డల నోట ఉండకూడదు. ఎందుకో తెలుసా? సనుగుడు ఉన్న చోట సంహారకుడు ఉంటాడు. స్తుతి జయ ధ్వని ఉన్న చోట స్తుతుల సింహాసనాసీనుడు మన ఆరాధ్య దైవం ఆ చోట ఆసీనుడై ఉంటాడు. నీవే స్థితిలో ఉన్నా, యోబులాగా సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్న తమ్ముడు, కూర్చున్న చోటే, చెల్లి, కూర్చున్న చోటే హృదయమార ప్రభుని స్తుతించు. స్తుతించేటప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా స్తుతించకూడదట. ఎలా స్తుతించాలి? లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడుతున్నట్లుగా దినమెల్లా తాండవమాడుతూ. తాండవం అంటే అర్థం తెలుసా?
ఆనంద డోలికల్లో తేలియాడుతూ చేసే నాట్యాన్ని తాండవము అంటారు. విన్నారా? ఆనంద డోలికల్లో తేలియాడుతూ గంతులేస్తూ చేసేదాన్ని, గంతులేస్తూ నాట్యమాడే ఆ నటనను, ఆ నాట్యాన్ని తాండవమాడటం అంటారు. అంటే ప్రభుని పొగిడేటప్పుడు దినమెల్లా లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా మనం తాండవమాడుతూ స్తుతిస్తుంటే పట్టణస్థులట పచ్చిక వలె తేజరిల్లటం ప్రారంభిస్తారు. దినమెల్లా, దినంలో అప్పుడప్పుడు కాదు. దినము అంటే పగలు రాత్రి ఒక దినం, అంతే కదా? పగలు రాత్రి ఒక దినం. పగలు స్తుతించడమే కాదు, రాత్రి కూడా స్తుతించాలి. పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి? ఓ దివ్యమైన మాట. కీర్తనల గ్రంథం సంధ్య గారు చదవండి, 81వ కీర్తన 3-4 చరణాలు. 3-4 చరణాలు. 81వ కీర్తన 3-4 చదవండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముకు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఓకే, అది ఇశ్రాయేలునకు కట్టడ, అది ఇశ్రాయేలునకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆమేన్. విన్నారా? అది ఇశ్రాయేలునకు కట్టడ, యాకోబు దేవుని నిర్ణయించిన చట్టం, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. గమనించండి, చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. చట్టాన్ని ఉల్లంఘిస్తే, శాసనాన్ని ఉల్లంఘిస్తే ఫైన్. సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, చట్టం. పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్. తలకు హెల్మెట్ పెట్టుకోవాలి, చట్టం. చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. అద్భుతం చూడండి, యాకోబు దేవుడు చేసిన చట్టం, ఇశ్రాయేలు దేవుడు నిర్ణయించిన శాసనం ఏంటో తెలుసా? అమావాస్య నాడు కొమ్ము ఊదాలట, మనం పండుగను ఆచరించే పౌర్ణమి నాడు కొమ్ము ఊదాలట. విన్నారా? పున్నమి నాడు కొమ్ము ఊదాలి. విన్నారా ఈ మాట? కొమ్ము ఊదటం అంటే స్తుతించటం. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? అమావాస్య నాడు స్తుతించాలట. పున్నమి అంటే నిండు వెన్నెల, నిండు వెన్నెల ఉన్నప్పుడు దేవుని స్తుతించాలంట. అమావాస్య అంటే గాఢాంధకారపు చీకటి, గాఢాంధకారపు చీకటి. ఇంకేం మిగిలిందయ్యా? సర్వం కోల్పోయా, సమస్తం కోల్పోయా. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలవబడిపోయింది నా బ్రతుకు, బజార్లో నిలవబడింది నా బ్రతుకు అన్నట్లుగా ఉన్న స్థితి అమావాస్య. ఆ అమావాస్య దినాన దేవుడు నాకేం చేశాడు ఇంత ప్రార్థన చేస్తే అని అనకూడదట. అది కాదు దేవుని చట్టం. ఏంటి దేవుని చట్టం? అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదాలి. విన్నారా? యోబు అలా అమావాస్య నాడు కొమ్ము ఊదాడు గనుకే కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, అమావాస్య గాఢాంధకారపు చీకటి గుండా ప్రయాణమే వెళ్తున్నావా? ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితి గుండా వెళ్తున్నావా? చావాలో బ్రతకాలో, చస్తే బాగుండు అన్నట్లుగా పరిస్థితి అయిపోయిందా? ఓ మాట, చావటానికి దేవుడు నిన్ను పుట్టించలా. నో, మరణానికి అప్పగించడానికి దేవుడు నిన్ను పుట్టించలా. నీ మీద కొన్ని గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి, అవి నెరవేరుతాయి. ఈరోజు ఎండినట్లుగా కనపడవచ్చు, నిశ్చయంగా నీవు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే అలా విస్తరించినట్లుగా చెప్పండి, అమావాస్య నాడు ఏం చేయాలి? అమావాస్య నాడు మూలగండల్లా, సనగండల్లా. సహజంగా మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు, పెట్టినరోజు పిండాకూడి పాట పాడతాడు. పెట్టినరోజు మాత్రం నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు అని అంటాడు. ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఏం దేవుడు అండి, మాయదారి దేవుడు, దేవుడు దేవుడు అని పరిగెత్తితే నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది అని కొంతమంది అనుకుంటారు. నో, సనుగుడు మన నోట ఉండకూడదు. సర్వకాలాలలో, సర్వావస్థల్లో, ప్రతి పరిస్థితిలో ఆయనను స్తుతించాలి.
ఆ స్తుతి కూడా మొక్కుబడిగా స్తుతించకూడదు. విన్నారు కదా, తాండవం ఆడాలంట. తాండవమాడుతూ అమావాస్య నాడు కొమ్ము ఊదితే ఎంత గాఢాంధకారపు చీకటిని అనుభవించావో అంతకంటే మధ్యాహ్న కాల తేజస్సు నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగను ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. దేవుడు ఆ అమావాస్య లాంటి చీకటి అనుభవాలను తొలగించి నిండు వెన్నెలతో దేవుడు కొన్నిసార్లు మనల్ని నింపుతాడు. కొన్నిసార్లు కాదు, ఎక్కువసార్లు వెన్నెలతోనే నింపుతాడు. అమావాస్య అప్పుడప్పుడే వస్తుంది. అమావాస్య నెలలో ఎన్ని రోజులు వస్తుంది? ఒకరోజు లేకపోతే రెండు రోజులా? అయితే నీకు 3 రోజులు వస్తుంది పో. అమావాస్య ఒక్కరోజే, ఒకే రోజు 3 రోజులు కాదు, ఒక రోజుతోనే అయిపోతుంది పో. ఏం టెన్షన్ పడకు. 30 రోజుల్లో తమ్ముడు అమావాస్య ఎన్ని రోజులు? ఒక్కరోజే. 29 రోజులు కొంచెం కొంచెం వెన్నెల, నిండు వెన్నెల. రైట్? అయితే దైవజనమా, నిండు వెన్నెల లాంటి అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు ధనహంకారానికి వెళ్ళి నీ స్థాయిని బట్టి అతిశయపడతా, నీ స్థాయిని బట్టి గర్విస్తా ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోవద్దు. బైబిల్లో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదవండి ఎవరైనా. ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను. మహాత్మా గాంధీ గారు మేకపాలు తాగేవాళ్ళట, తెలుసా? మేకపాలు పల్లీలు. రైట్. గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను. నీవు త్రాగిన మద్యము నీవు కొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. అబ్బా, విన్నారా? యెషూరునికి కొండ తేనె తాపిచ్చాడట, ఆవు మజ్జిగ పాలు తాపిచ్చాడట, పొట్టేళ్ళ మాంసాన్ని తినిపించాడట. విన్నారా? ఇప్పుడు మీరు చేపల కూర తిన్నట్టున్నారు, అంతే కదా? చూడండి, పొట్టేళ్ళ మాంసాన్ని తినిపించాడట. ఎంత తిని అక్కడ ఒక భయంకరమైన మాట అంటాడు, యెషూరును కొవ్విన వాడే కాలు జారాడంట. యెషూరును కొవ్విన వాడే కాలు జారించే అంటే నిండు వెన్నెలు వచ్చినప్పుడు ఆ వెన్నెలనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడట. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఆ పేదోడిని పూరి గుడిసెలో నుంచి లేవనెత్తి ఏసీలో కూర్చోబెట్టాడట. ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత యేసయ్యనే మర్చిపోయాడంట. ఎక్కడ కూర్చోబెట్టిన తర్వాత? ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత యేసయ్యనే మర్చిపోయాడట. దైవజనమా, నిండు వెన్నెల లాంటి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు మరెక్కువగా దేవుణ్ణి స్తుతించు. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు చేసిన చట్టాన్ని పాటించు, అంతకంతకు నువ్వు ఆశీర్వదించబడతావు. ముగిస్తున్నాను. ఏ స్థితిలో ఉన్నా లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా నీ కష్టమంతా మరిచిపోయి తనివితేర ప్రభుని స్తుతించు. స్తుతి 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 అని నువ్వు అంటుండగానే స్తుతి నీ స్థితి మార్చునుగాక, విప్లవాత్మకంగా నీ స్థితిగతులు మార్చునుగాక. మరలా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. భూమి మీద మీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించున్నట్లుగా మీ పిల్లలను దేవుడు కటాక్షించునుగాక. మంచిది. ఈ రాత్రి మీటింగ్లో కలుసుకుందాం. దైవజనులు ఇబ్రహీంపట్నంలో సేవ చేస్తున్న సేవకులు సంధ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. లాస్ట్ టైం ఇబ్రహీంపట్నంలో అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేశారు సేవకులు. వారిని బట్టి యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఒకసారి మా వాళ్ళందరికీ వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు.
ఇప్పుడు వరకు మరి దైవజనులు ఇచ్చినటువంటి వర్తమానం ద్వారా మనం ఎంతో దీవించబడ్డాం. తప్పనిసరిగా యోబుకి ఇచ్చినటువంటి 2 తరాల ఆయుష్నిచ్చి 4 తరాల ఆయుష్నిచ్చి మంచి ఆశీర్వాదాలతో 2 దీవెనతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ దాసులను నిలబెట్టి ఇప్పటిదాకా మా అందరితో మీరు మాట్లాడారు. ఈ వర్తమానం ద్వారా ప్రభా మా భారతదేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు దీవించబడాలి, ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ ఉదయకాల వర్తమానం ద్వారా అనేకులు కుటుంబాలు ఉదయించు సూర్యుడు వలె ఉండాలి. గొప్ప దీవెనలతో నింపండి. దైవజనులను ఇంకను వాడుకొని బలపరిచి ఈ ఇంకా 2 రోజులు ప్రభు 22, 23 జరుగుతున్న మహాసభల మహిమతో జరిగించి కృప చూపించి గొప్ప చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.